కెరీర్ మొదట్లో తనదైన సినిమాలతో రికార్డులని కొల్లగొట్టిన పూరి ప్రస్తుతం తన సినిమాని హిట్ ట్రాక్ పెట్టలేక తెగ సతమతమైపోతున్నాడు. వరుస సక్సెస్ లతో ఉన్న పూరి చార్మితో జ్యోతిలక్ష్మి సినిమాని తీసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ముదరడంతో ఇద్దరూ కలిసి పూరి కనెక్ట్స్ అంటూ ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించారు. పూరి దర్శకత్వం వహించే ప్రతి సినిమాకి చార్మి ప్రొడక్షన్ సైడ్ కంట్రోల్ చేస్తూ వచ్చింది. అయినా ఈ పూరి కనెక్ట్స్ అంతగా కనెక్ట్ కాకపోవడంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగిందని, ఇకపై నుండి వేరువేరుగా ప్రాజెక్ట్స్ చేయాలని నిర్ణయించుకున్నారన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. వరుస ఫ్లాప్ల తర్వాత పూరి ప్రొడక్షన్ వైపు వెళ్లకుండా కేవలం డైరెక్టర్ గానే నెక్స్ట్ సినిమా చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక తాజా ప్రాజెక్టుల విషయానికొస్తే ఆయన 3-4 కథలను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈసారి పూర్తిగా డైరెక్షన్ మీద మాత్రమే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు టాక్. ప్రొడక్షన్ నెత్తి మీద పెట్టుకోవడం వల్ల నిండా మునిగిన పూరి ఇప్పుడు వేరే నిర్మాతలతో సినిమాను చేయబోతున్నాడని తెలుస్తుంది. ఇదే సమయంలో పూరితో పనిచేయడానికి ముందున్న కొందరు హీరోలు చార్మి ఈ ప్రాజెక్ట్ లో భాగం కాకూడదు అనే కండిషన్ పెడుతున్నారని సమాచారం. చూడాలి మరి జ్యోతిలక్ష్మి ఎగ్జిట్ తో అయినా పూరి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో. For more videos like this, subscribe Big TV channel.